దావీదు ఎందుకు పుట్టాడు చెప్పండి? రాజుగా దేవుడు పక్షాన్ని యుద్ధాలు చేయడానికి, కీర్తనలు రాయడానికి దావీదు పుట్టాడు. వెరీ గుడ్. మోషే ఎందుకు పుట్టాడు చెప్పండి? మోషే ఎందుకు పుట్టాడు? ఐగుప్తులో బానిసత్వంలో ఉండిపోయిన తన ప్రజలైన వాళ్ళందరినీ కూడా రక్షించి నాయకుడిగా ఉండడానికి మోషే పుట్టాడు. ఏలియా ఎందుకు పుట్టాడు? ఒక ప్రవక్తగా దేవుడి కోసం సేవ చేయడానికి పుట్టాడు. ఒక యేసుప్రభు పుట్టింది, ఇదిగో సమస్త మానవాళిని రక్షించి తండ్రి అయిన దేవుడి దగ్గరికి చేర్చడానికి ప్రభు పుట్టాడు. స్టెఫను సువార్తికుడిగా సువార్త చేసి మరణించాడు. పేతురు గారు అపోస్తలుడు, వాళ్ళు యేసుక్రీస్తుల వారి తర్వాత వాక్యం నేర్చుకుని సంఘాలను కట్టి సంఘ స్థాపన కోసం వాళ్ళ ప్రాణాలను పెట్టి వాళ్ళ జీవితాలన్నీ కూడా ప్రభు పనిలో ముగించారు. మీరు బైబిల్లో ఏ భక్తుడినైనా టచ్ చేయండి, అతడి జీవితం నిండా దేవుడి ఉద్దేశాలు నెరవేరాయి. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, అసలు నువ్వెందుకు పుట్టావు? ఇప్పుడే నీ ప్రశ్న మీరు వేసుకున్నారా? నేనెందుకు పుట్టాను? నేనెందుకు పుట్టానండి? ఇబ్రహీంపురంలో పుట్టాను. ఆ పక్కన ఏదో పొలం ఉంటుంది, నా జీవితకాలం అంతా పొలానికి పోయి పని చేసుకుంటాను, కుటుంబాన్ని పెంచుకుంటాను, పిల్లల్ని కంటాను, ఆ పిల్లలకి పెళ్లి చేస్తాను, వాళ్ళకి మనవలు పుడతారు, వాళ్ళందరినీ చూసిపోయి చచ్చిపోయి అరకానికి వెళ్ళిపోతాను. ఇంతేనా? నువ్వెందుకు పుట్టావు అసలు? నీ నుండి దేవుడు ఏమి కోరుకోవటం లేదా? నువ్వేమి దేవుని మహిమపరచవా? నీ నుండి దేవుడికి ఏదో జరగాలన్న ఉద్దేశాలు నీ మీద దేవుడికి ఏమి ఉండవా? మానవులందరూ కారణ జన్ములు. మళ్ళా చెప్తున్నాను, మానవులందరూ కారణ జన్ములు. మోషే ఒక పని కోసం, దావీదు ఒక పని కోసం, స్టెఫన్ ఒక పని కోసం, యేసుప్రభు ఒక పని కోసం, అపోస్తలులు ఒక పని కోసం పుట్టినట్టుగానే నువ్వు కూడా దేవుడి కోసం ఏదో పని చేయడానికి పుట్టావు. అది నీ జీవితం మీద ఆయనకున్న తలంపు. కానీ ఎంతమంది అది అర్థం చేసుకున్నారు? ఇలా మీరు బైబిల్లో చూసినప్పుడు అండి, మనమందరము కూడా సత్క్రియల కోసం పుట్టాము. మనమందరము దేవుడి కోసం ఏదో పని చేయడానికి పుట్టాము. ఏమంటే సంఘంలో ఒక్క పని ఉండదు. వంట చేసే వాళ్ళు కావాలి, మందిరాన్ని శుభ్రం చేసే వాళ్ళు కావాలి, ఏమంటే ఎన్ని పనులు ఉంటాయండి. పరిచర్య చేసే వాళ్ళు కావాలి, వాక్యోపదేశకులు కావాలి, వాక్యాన్ని చెప్పే వాళ్ళు కావాలి, సండే స్కూల్లో పిల్లలకు వాక్యం చెప్పే వాళ్ళు కావాలి. ఎన్ని పనులండి సంఘంలో, ఎన్ని పనులండి. దేవుడు పని చేయడానికి పుట్టావు. నువ్వు మళ్ళా చెప్తున్నాను, దేవుడు పని చేయడానికి పుట్టావు. అది దేవుడు నీ మీద ఉన్న ఉద్దేశం. అది నీకు ఎప్పుడు అర్థమైంది? ఏమీ అర్థం అవ్వలేదండి. దేవుడి గురించి ఇవేమీ అర్థం అవ్వలేదు మనిషికి. అర్థం అవ్వకుండా దేవుడిని ఈరోజు నమ్ముకున్నారు. దేవుడిని అర్థం చేసుకోకుండానే నేను వస్తున్నాను, పెడుతున్నాను, దేవుడు నమ్ముకున్నాను అని ఒక మాయలో, ఒక మూఢభక్తిలో ఉండిపోయాం. మళ్ళా చెప్తున్నాను, ఒక మూఢభక్తిలో ఉండిపోయాం. దేవుడు నమ్మేసుకున్నాను, దేవుడు నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? దేవుడు పని కోసం పుట్టావని తెలుసా? దేవుని సంతోషపెట్టడానికి పుట్టావని తెలుసా? దేవుణ్ణి ఓదార్చడానికి పుట్టావని తెలుసా? దేవుడు మదిలో నీ నుండి సంతోషాలు కోరుకుంటున్నాడన్న సంగతి తెలుసా? భక్తులందరూ ఆయన సంతోషపెట్టి చనిపోయారని తెలుసా? నీ జీవితం కూడా ఆయన సంతోషపెట్టడానికి, ఆయన కోసమే పుట్టావన్న సంగతి తెలుసా నీకు? తెలుసా ఇవన్నీ? ఇవి తెలిస్తే చెప్పు, దేవుడు నాకు అర్థమయ్యాడు అని.